హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్‌లోని రెసిపీ టమాటో రసం. సింపుల్‌గా చేసుకునే ఈ రసం ఒక్కటుంటే చాలండి. మరే సాధకాలతోనూ పని లేదండి. రసం, అప్పడంతో మన భోజనాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చండి. అంత బావుంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బాణలి వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను మెంతులు. వీటన్నిటిని వేసుకొని సన్నని ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. చూడు బాగా వేగాయి కదా, మాడకుండా వేపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారేకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టి అందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 4 టమాటాలని ఉడికించుకోవాలి. ఈ చింతపండు ఇందులో కూడా వేసేస్తామంటే టమాటోలతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నిటిని వేసి బరకగా పొడి కొట్టుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా బరకగా పొడి కొట్టుకొని దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ మాదిరి పగిలినట్టు వచ్చిందంటే టమాటాలు బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలను కూడా చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇలా సపరేట్గా తీసుకొని వీటి పైన ఉన్నటువంటి తోలుని రిమూవ్ చేసుకోవాలి. ఈ మాదిరా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుందాం. ఈ మాదిరిగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ నీళ్ళని సపరేట్గా ఓ పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఒక 1/4 స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని పోపుని వేగనివ్వాలి. పోపు చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిరపకాయలు సన్నగా తుంచుకొని వేసుకొని కనీసం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి మనం ముందుగా టమాటోలను ఉడికించుకున్న ఆ నీళ్ళని కొద్దిగా ఈ జార్లో వేసి కలిపి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినన్ని నీళ్ళని వేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. నీళ్ళు ఇలా నురుగు వచ్చేట్టు ఉడికినప్పుడు ఉడుకుతున్నాయి కదా, ఇలా ఈ స్టేజ్లో సరిపడినంత ఉప్పు,
పసుపు, కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు వీటిని వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రసం పొడిని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా బెల్లం, ఇది ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మనం టమాటాలు ఉడికించుకున్నప్పుడే చింతపండు వేసుకున్నాం కదండి, ఆ నీళ్ళనే కదా ఇందులో చేర్చుకున్నాం. అందువల్ల మళ్ళీ చింతపండు నీళ్ళను వేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో మూత పెట్టి సన్నని సెగ మీద నురుగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా నురుగు వచ్చినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నా అంటే గమ్మగమ్మలాడే టమాటో రసం రెడీ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.